అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మా ఫ్యామిలీలో బోనాల సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనే దాని గురించి చెప్పబోతున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా ఆయన, మా ఆడపడుచు, మా మా బావ కొడుకు, మా ఆడపడుచు వాళ్ళ అల్లుడు, ఇంకా అలాగే వాళ్ళ బిడ్డే, వాళ్ళ చిన్న కూతురు కూడా అందరు వచ్చారు. ఇంకా మా ఆడపడుచు ఇక్కడికి వచ్చి ఆరమైసమ్మ తల్లి దగ్గర బోనం చేసింది అన్నట్టు. అదే మీకు ముందు వీడియోలలో షార్ట్లలో చెప్పాను కదా, నేను ఆరమైసమ్మ తల్లి కొంచెం పవర్ఫుల్ గాడ్ అని చెప్పేసి. ఇంకా మాకు దగ్గరనే ఇంకా ఆమె మణికొండ నుంచి వచ్చేసి బోనం చేసింది. నేను చేద్దామనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినా. ట్యూస్డే రోజు చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇంకా ఆమె వచ్చింది, ఇంకా కోడిని కోసుకుంది అన్నట్టు, అమ్మవారికి కోడిని కోసింది. అక్కడనే బోనం చేసుకొని అమ్మవారి దగ్గరనే ఇంటికి వచ్చింది. ఇంకా మళ్ళీ మణికొండ వెళ్తే మేము అందరం వెళ్ళాలి, అంత దూరం ఎందుకులే, ఇంక ఇక్కడనే వండుకొని తినేసి మీరే ఇంటికి వెళ్దురు కానీ అని చెప్తే ఇంక ఇక్కడనే ఆగిపోయింది. ఇంకా కోడిని కోసుకొని కొట్టించుకొని వచ్చారు. ఇంకా కూర పెట్టాను, చికెన్ చేస్తున్నాను, అలాగే బగారా రైస్ కూడా చేస్తున్నాను. ఇంకా మా ఆడపడుచు కూతురు పిండి తడుపుతుంది, అన్నం అయ్యింది, అలాగే చికెన్ కూడా రెడీ అవుతుంది. ఇంకా రెడీ చేసిన తర్వాత ఆమె పిండి తడుపుతుంది. మెత్తగా కొద్దిసేపు పిండి నానబెట్టిన తర్వాత చపాతీలు చేసుకుందామా పూరీలు చేసుకుందామంటే పూరీ చేసుకుందామని చెప్పారు. ఇంకా పూరీ చేద్దామని చెప్పేసి పూరీ చేస్తున్నాము, ప్రిపేర్ చేస్తున్నాము అన్నట్టు పూరీ. ఇంకా ఆమె చిన్నగా బాల్స్ లాగా చేసిస్తుంది, నేను తాలుస్తున్నాను. మా ఆడపడుచు పెద్ద కూతురు ఏమో డీప్ ఫ్రై చేస్తుంది. ఇంకా అందరం ఫుల్ ఎంజాయ్తో ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు బోనాలు సెలబ్రేషన్ చేసుకున్నారా? ఎలా చేసుకున్నారా ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేము పూరీలు చేసుకుంటున్నాము. మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ మా బాబు అయితే ఒకటే ఏమంటారు బ్యాగ్ వేసుకొని పైన ఇస్తరాకులు అంటారు కదా, వాటిని ప్లేట్స్ని పెట్టుకొని ఇంకా తెగ ఇది చేస్తున్నాడు. పూరీలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా అందరం తినడానికి కూర్చున్నాము. ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ జోక్స్ చేస్తున్నాను అన్నట్టు, మా వాళ్ళు నవ్వుతారు. ఆమె మా ఆడపడుచు, ఈమె మా ఆడపడుచు కూతురు, అవన్నీ చెప్తున్నాను. మా ఆయనేమో వీళ్ళ గురించి కూడా చెప్పు అంటున్నాడు. మా చిన్నోడు చూడండి అందరు మధ్యలో కూర్చొని ఎట్లా తింటున్నాడు కదా, స్ప్రైట్ కూడా అది థమ్స్అప్ కూడా అందులోనే పెట్టుకొని తాగుతున్నాడు. ఇంకా మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసామండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పెద్ద బాబు అయితే అస్సలు తింటలేడు, ఫోన్ చూస్తున్నాడు, ఫోన్కి ఎరిలేసిండు మొత్తంకే. ఇంకా నేను తినాలి, ఈమె తినాలి, మేమిద్దరం తినాలి. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆగింది. ఇంకా బోనాలు అయితే ఫుల్ సెలబ్రేషన్స్ అండి. తినేసి కొద్దిసేపు పడుకొని లేచిరు అందరూ. లేచిన తర్వాత సాయంత్రం 5 గంటలకు అట్లా బోనాలు బయటికి తీస్తారనగా అందరు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బోనాలు చూడడానికి వెళ్ళాం. మా ఆడపడుచు మా పిల్లల్ని తోలుకొని ముందే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసి నేను మా గల్లీలో ఉన్న ఆమె బోనం తీసుకెళ్తుంది అన్నట్టు. ఈ బోనం కనిపిస్తుంది కదా, వెండి బోనము, ఆమె మా గల్లీలో చేస్తుంది. మా గల్లీలో లాస్ట్ బోనం సాయంత్రం తీసుకెళ్తుంది, పెద్ద బోనము. ఇంకా ఆమెను చూసుకుంటే ఇంకా ఆమె వెంబడిని వచ్చేసినాము. రోడ్డు పైకి వస్తే ఇక్కడ చాలా బోనాలు ఉన్నాయి. ఇంకా బోనాలు అన్నీ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మీ బస్తీలో మీ గల్లీలో బోనాల సెలబ్రేషన్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము అన్నట్టు బోనాలు అయితే. ఇంకా చాలాసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ అక్కడనే ఉన్నాము. ఇంకా అది అయిపోతలేదు, ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఫోన్ చేస్తారు. మా వాళ్ళు చూసిరంట మళ్ళీ వెళ్ళిపోయారు ఇంటికి కూడా. ఇంకా నేను ఇల్లు తాళం వేసుకొని వచ్చానని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళాను. ఇంకా వెళ్ళేసరికి సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా బస్తీలో మా ఏరియాలో బోనాల సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మీ బస్తీలో ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.